సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లక్ష్యంగా ఈ అకాడమీ నుంచి వరుసగా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 1న స్టార్ట్ చేశాం. ఏపీ హిస్టరీ స్టార్ట్ చేశాం. రోజు లైవ్ క్లాసులు చెప్పుకుంటూ శాతవాహనులను గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పర్పస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ అకాడమీ పర్పస్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో అభ్యర్థులను విజేతలుగా నిలబెట్టడం. రీసెంట్ బ్యాచ్లో మనం 110 మంది దాకా పంపాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పంపాం. వీళ్ళలో దాదాపు 60-70% ఖచ్చితంగా విజేతలుగా నిలుస్తారు. అయితే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయో మనకు అంత క్లారిటీ లేదు కాబట్టి, ఇలాంటి అన్‌సర్టెనిటీ పీరియడ్‌లో మన ప్రిపరేషన్‌ని పక్కకి పోకనీయకుండా యూపీఎస్సీని కూడా టార్గెట్ చేయండి. సేమ్ సిలబస్ ఉంది అని పదే పదే మన క్లాస్‌లో నేను చెప్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, సార్ కంప్లీట్‌గా కొత్త అవుతుందేమో అంటే కానే కాదండి. బిలీవ్ మీ, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ ఏవైతే చదువుతున్నారో అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి. క్వెషన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటది. క్వెషన్ పేపర్ మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, కేవలం క్వెషన్స్ చదివి అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే మీరు యూపీఎస్సీ రాసేయొచ్చు. రెండోది, ది హిందూ పేపర్ రెగ్యులర్‌గా చదివేటటువంటి నైపుణ్యం ఉండాలి. ఈ 2 ఉంటే యూపీఎస్సీలో కూడా మీరు మెరవచ్చు. 100% గ్యారంటీ. దీనికి రిగోరియస్ ప్రాక్టీస్ మాత్రం కావాలి. మంచి గైడెన్స్, రిగోరియస్ ప్రాక్టీస్. ఈ 2 ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం మన అవకాశాలని మాక్సిమం యూజ్ చేసుకున్నట్లు అవుద్ది. ఫ్రెండ్స్, బలం అందరికీ టాలెంట్ ఉంటుంది. కానీ అవకాశాలు తెలియాలి. అవకాశాలు తెలిసినప్పుడే మనం చక్కగా రాణించగలుగుతాం. ఎంత బాగా యుటిలైజ్ చేసుకోవచ్చు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సబ్జెక్ట్స్‌ని చదువుకున్నట్లయితే అని చెప్పటం నా సెషన్ యొక్క ఉద్దేశ్యం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఆయా సబ్జెక్ట్స్ నుంచి యూపీఎస్సీ వాళ్ళు ప్రిలిమ్స్‌లో అడిగినటువంటి క్వెషన్స్ అండి. ఆయా సబ్జెక్ట్స్. ఆల్‌మోస్ట్ ఆల్ మనకు తెలుసు. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి యూపీఎస్సీలో. ముఖ్యంగా మీకు జియోగ్రఫీ నుంచి 18 క్వెషన్స్ రావటం జరిగింది. పాలిటీ నుంచి ఆల్‌మోస్ట్ ఆల్ 15. అలాగే ఈక్వల్ అండి. జియోగ్రఫీ మొదలుకొని ఇండియన్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పాలిటీ, కరెంట్ అఫైర్స్, వీటన్నింటి నుంచి చూడండి ఈక్వల్ పీసెస్ ఆఫ్ కేక్ ఎలా కట్ చేశారో అలాగిచ్చారు. ఇవన్నీ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో ఉన్నవే. జియోగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పాలిటీ, కరెంట్ అఫైర్స్ అన్నీ మనం చదువుకునేవే. ఒక సెకండ్ పేపర్ సీసాట్ పేపర్ మాత్రం మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ కూడా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 60 మార్క్స్‌కి ప్రిపేర్ అవుతున్నాం కదా! సో, ఆల్‌మోస్ట్ సిమిలర్ సబ్జెక్ట్స్ నుంచి మనకు క్వెషన్స్ వచ్చాయి. సార్ కట్ ఆఫ్ విపరీతంగా ఉంటుందేమో. యాక్చువల్‌గా యూపీఎస్సీలో 100 క్వెషన్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్‌లో. మెరిట్‌కి కన్సిడర్ చేసే పేపర్ 1లో, ప్రిలిమ్స్‌లో ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్, 200కి మాక్సిమం. కానీ కట్ ఆఫ్ చూడండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 కట్ ఆఫ్ చూసినట్లయితే ఓన్లీ పేపర్ 1నే కన్సిడర్ చేస్తారు. పేపర్ 2 క్వాలిఫైయింగ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ అండ్ ఓబీసీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 87 మార్క్స్ అండి ఔట్ ఆఫ్ 200. ఓబీసీకి ఆల్‌మోస్ట్ ఆల్ 87 ఉంది. ఈడబ్ల్యూఎస్ 85, ఎస్సీ 79, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ చూసినట్లయితే ఎస్టీ 74, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అయితే 40 మార్క్స్. సో ఫ్రెండ్స్, కట్ ఆఫ్ చాలా తక్కువుంది. సార్ లాస్ట్ ఇయర్ ఒకటేమో అంతకుముందు ఎక్కువగా వచ్చాయేమంటే లేదు. అంతకుముందు కూడా చూడండి 2020లో 95 మార్క్స్ ఉంది కట్ ఆఫ్. తర్వాత ఇదే హైయెస్ట్ కట్ ఆఫ్ ఆ లాస్ట్ 5 ఇయర్స్‌లో. తర్వాత 87కి పడిపోయింది. ఆ తర్వాత 88 అయింది. 75 2013లో 23 అయితే
కేవలం 75 మార్క్స్ ఈస్ ది కట్ ఆఫ్ ఔట్ ఆఫ్ 200. సబ్స్టాన్షియల్‌గా డిక్రీజ్ కనిపిస్తుంది మనకిక్కడ. మళ్ళీ లాస్ట్ ఇయర్ 87కొచ్చింది. ఫ్రెండ్స్ అంటే 90 మార్క్స్ ఆన్ యావరేజ్‌గా 90-95 మార్క్స్ వస్తే మనకు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. సబ్జెక్ట్స్ అన్నీ కామనే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ప్రిలిమ్స్ సబ్జెక్ట్సే. గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, గ్రూప్ 1లో ప్రిలిమ్స్ సబ్జెక్ట్సే మనకి యూపీఎస్సీలో ఉన్నాయి. ఎందుకు సార్ యూపీఎస్సీ మీరు స్ట్రెస్ చేస్తున్నారు? మాకంత కెపాసిటీ లేదని మీరు అనుకున్నా గాని మీరు ప్రిపేర్ కామని నా సలహా ఇస్తున్నాను. ఎందుకు అంటే మీకొక సర్టెనిటీ ఉందండి. ఒక గోల్ అనేది కనిపిస్తది మీకు. ఒక పక్కా గోల్. మీరు నెక్స్ట్ ఇయర్ మేలో ప్రిలిమ్స్ రాయాలి. మే 2026లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఇయర్ 25థ్ ఐ థింక్. మే 25థ్ ఈ మంత్ 25థ్ సేమ్ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో మీరు ప్రిలిమ్స్ రాయాలి. దీనికోసం మీరు ఇందాక మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, ఎకానమీ చదువుతారు, పాలిటీ చదువుతారు, ఇండియన్ హిస్టరీ చదువుతారు, జియోగ్రఫీ చదువుతారు, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు. సో దట్ మీకేంటి అంటే యూపీఎస్సీ స్థాయిలో మీరు మీ గ్రూప్ 2 ప్రిపరేషన్‌ని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళవుతారని చెప్పడం నా ఉద్దేశ్యం. మీరు యూపీఎస్సీ క్రాక్ చేయండి, క్రాక్ చేయకపోండి. కానీ ఆ గోల్ పెట్టుకోండి తప్పులేదు. సబ్జెక్ట్స్ అవే ఉన్నాయి. ఇంగ్లీష్ క్వెషన్ పేపర్ చదవలేనంత స్కిల్ లేకుండా ఉండరు క్యాండిడేట్స్ అని నేను అనుకుంటున్నాను. కంప్లీట్‌గా అసలు ఇంగ్లీష్ క్వెషన్ పేపరే నేను చదవలేను సార్, చూడలేను అనుకుంటే మనం చేసేది ఏం లేదు కానీ, బట్ యూ హావ్ దట్ మచ్ కేపబిలిటీ. క్వెషన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్‌ని పిక్ చేసే కెపాసిటీ మీకుండే యు ఈ హిందూ పేపర్ చదివే కెపాసిటీ మీకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ రాయొచ్చు. అంతా తెలుగులోనే చేసుకోవచ్చు. మెయిన్స్‌లో ఆన్సర్ రైటింగ్ తెలుగులోనే కంప్లీట్‌గా చేయొచ్చు. అర్థం చేసుకొని, ట్రాన్స్‌లేట్ చేసుకొని రాసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఒస్తుంది. దీనికోసం మనము ఇంకో పని కూడా చేద్దాం. మన వీక్లీ షెడ్యూల్‌ని ఇలా డిసైడ్ చేసుకుందాం. ఇక నుంచి మీకు నెక్స్ట్ మండే ఆన్‌వర్డ్స్, రేపు మండే ఉంది కదా! ఈ మండే నుంచి వీక్లీ షెడ్యూల్ ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రూప్ 1, గ్రూప్ 2కి ఏపీ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేసాం. బట్ మండే ఆన్‌వర్డ్స్ మనం ఏం చేద్దాము అంటే, ఇలా మనం టైమ్ టేబుల్ పెట్టుకుందాం. మండే 2 సెషన్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ట్యూస్‌డే అగైన్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్రాక్ చేయండి, క్రాక్ చేయకపోండి అండి. కానీ ఒక టార్గెట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఆప్షనల్‌గా చూజ్ చేసుకోవాలి. ఇండియన్ హిస్టరీ అని ఉండదు. హిస్టరీ అని ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది కాబట్టి. మొత్తం మీద హిస్టరీ మీద మనం స్పెషల్ ఎంఫసిస్ పెట్టబోతున్నాం. 2 డేస్ దానికి కేటాయించబోతున్నాం. సరే మండే ఏపీ హిస్టరీ, నెక్స్ట్ డే కూడా ఇండియన్ హిస్టరీ ఉంది. అయితే ఇండియన్ పాలిటీ ఉంటుంది ట్యూస్‌డే. దెన్ వెడ్నెస్‌డే వస్తుంది ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎందుకంటే గ్రూప్ 2 వాళ్ళకి చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ, ఎస్ఎన్‌టి కదా! ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎస్ఎన్‌టికి. అగైన్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎస్ఎన్‌టి. ఇవి 2 మనకి యూపీఎస్సీలో ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ నుంచి వస్తాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తాయి. ఇవి మనకి పేపర్ 2 ఆఫ్ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ కదా! ఫ్రైడే అగైన్ ఇండియన్ హిస్టరీకొస్తాం, ఇండియన్ పాలిటీకొస్తాం. పాలిటీకి 2 సెషన్స్ 2 డేస్ అలొకేట్ చేయటం జరిగింది. ప్రతిరోజు 2 సెషన్‌లు ఉండాలనేది. సాటర్డే ఎక్స్‌క్లూజివ్‌గా కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఆ వీక్‌లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ సండే ఫైనల్‌గా హాలిడే. ఖచ్చితంగా రెస్ట్ అనేది చాలా చాలా అవసరం. ప్రతిరోజు మనం పని చేయలేం. కాబట్టి ఈ రకంగా మన షెడ్యూల్ ఉంటుంది. దీన్ని మీరు స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చు. టైమింగ్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. అయితే సార్ మీరు ఏ బుక్స్ ఉపయోగిస్తారు? ఎలా చెప్తారు? అనేది క్వెషన్ అవుతది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హిస్టరీకి నేను 'ఉపీందర్ సింగ్‌ని' చూజ్ చేసుకుంటా. ఎందుకంటే ఇది ఆప్షనల్ స్థాయిలో చెప్పాలి అని డిసైడ్ అయ్యాం. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా దీన్ని నేను చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, డాక్టర్ 'ఉపీందర్ సింగ్' నుంచి తీసుకుంటాము. అల్టిమేట్‌గా మీ గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 యాంగిల్‌లోనే ప్రిలిమ్స్‌కి ఎంత అవసరమో అంతే ఇస్తామండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ప్రిలిమ్స్‌కి ఎంత అవసరమో ఈ బుక్ నుంచి తీసుకొస్తాం ప్రిలిమ్స్‌కి. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి, యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి అవసరమైనటువంటి కంటెంట్.
అదే బుక్ నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌కి, యూపీఎస్‌సి మెయిన్స్‌కి అంటే ఆప్షనల్ అండ్ జీఎస్‌కి ఉపయోగపడే విధంగా ఈ హిస్టరీ అనే సబ్జెక్ట్ మాత్రం ఒక రేంజ్‌లో డీల్ చేయటం జరుగుతుంది. 'ఉపీందర్ సింగ్' అట్లాగే మధ్యయుగాల చరిత్రకి 'సతీష్ చంద్ర' అండ్ 'బిపిన్ చంద్ర', 'శేఖర్ బందోపాధ్యాయ్.' ప్రిపరేషన్ మనకు వృధా కాదు. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2కి చక్కగా ఉపయోగపడతదది. బిట్టుపోదు. హైయెస్ట్ మార్క్స్ సాధించొచ్చు. హిస్టరీ ఈస్ ది స్కోరింగ్ సబ్జెక్ట్. వెరీ, వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. మీకు 30 క్వెషన్స్ వస్తే 28 కూడా పెట్టే ఛాన్స్ ఒక హిస్టరీలోనే ఉంది. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి సబ్జెక్ట్. కాబట్టి దీని ద్వారా యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ని, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ని, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆ లెవెల్‌లో మనం ప్రిపేర్ అవుతాము. మెయిన్ స్కిల్స్ కూడా చూస్తాం. అదిగాక ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్‌లో ఒక క్వెషన్ కొన్ని క్వెషన్‌లు యూపీఎస్సీ అనలిటికల్ రేంజ్‌లో అడిగాడు. ఈ వర్తక వాణిజ్య మార్గాల ప్రభావం బౌద్ధ మతంపై ఏ విధంగా ఉందని అడిగాడు మొన్న. ఓరుగల్లు కోట గురించి రాయమన్నాడు. ఇయన్నీ కూడా యూపీఎస్‌సీ హిస్టరీ ఆప్షనల్ స్థాయిలో అడుగుతున్న ప్రశ్నలు. మనం వాటిని సమర్థవంతంగా ఇప్పుడే నేర్చుకుంటాం. కానీ ఏపీ హిస్టరీ కూడా మనకి షెడ్యూల్‌లో ఉంది. బీఎస్ఎల్ హనుమంతరావు వాడుకుంటాం. రఘునాథరావు, సరోజినీ రేగాని తెలుగు అకాడమీ బుక్ ఇది. అట్లనే ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ వాడుకుంటాం. ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్ డాక్యుమెంట్ కంపల్సరీ చదువుకోవాలి. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దాం. బేసిక్ బుక్స్ తీసుకుంటాం. లైక్ మనకి శంకర్ గణేష్ గారి బుక్ కానీ, లేకపోతే నితిన్ సింఘానియా కానీ, రమేష్ సింగ్ గారు ఇలాంటి పుస్తకాలు మనం వాడుకుంటాం. పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకమే ప్రధానంగా మనం ఉపయోగిస్తాం. ఇది ఫ్రెండ్స్. అయితే సార్ కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయి కదా అని మీరు అడగొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి ప్రధానంగా మనం ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి వెరీ, వెరీ గుడ్ మెటీరియల్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి 1200 పేజెస్ తయారు చేసాం. ఆ సబ్జెక్ట్ చాలా మందిని మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పంపింది గ్రూప్ 2లో. సో, దాన్నే మనం మళ్ళీ గ్రూమ్ చేస్తాం. ఎఫెక్టివ్‌గా ఇంకా కరెంట్ అఫైర్స్‌ని యాడ్ చేసి టీచ్ చేస్తాం. అది ఇంకా మీకు ఇండియాలో ది బెస్ట్ కంటెంట్ అదే అవుతది. ప్రస్తుతానికి ఈవెన్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. మెయిన్స్‌కి క్వెషన్స్ ఎలా అడుగుతారు? ఎట్లా చేద్దాం అనేది నేను చెప్తాను. ఓకే. సార్ కొన్ని మిస్ అయ్యాయి. ఈ జియోగ్రఫీ మిస్ అయింది. ఏపీ జియోగ్రఫీ అనేది ఆఫ్టర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వచ్చాక చూద్దాం. ఏపీ జియోగ్రఫీ. ఏపీ ఎకానమీ మిస్ అయింది. ఏపీ ఎకానమీ కూడా ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ వచ్చాక చూద్దాం. ముందుగా యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి కామన్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ డీల్ చేద్దాం. స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లైక్ ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ. ఈ రెండే స్పెసిఫిక్. ఇవి మనం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వచ్చాక కవర్ చేసుకుందాం. ఎంతో టైం పట్టదు. అట్లాగే ఎథిక్స్ ఒకటుంది. అది కూడా స్పెషల్ సబ్జెక్ట్‌గా ట్రీట్ చేద్దాం. అది కూడా నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం. ఇప్పుడైతే ఏపీపీఎస్సీకి ప్లస్ యూపీఎస్సీకి కామన్‌గా ఉన్న సబ్జెక్ట్సే మనం మన వీక్లీ షెడ్యూల్‌లో భాగం చేసుకోవడం జరిగింది. సార్ ఫీస్ బాగా ఎక్కువగా ఉంటాయి. యూపీఎస్సీ లెవెల్ అంటున్నారు. అంటే మన దగ్గర ఒక అల్టిమేట్ కోర్స్ ప్రెజెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. శాతవాహనాస్ కంప్లీట్ అయింది. ఎలాబొరేటివ్‌గా మెటీరియల్ చూసినట్లయితే ఆల్‌మోస్ట్ ఆల్ మీకు శాతవాహనాస్‌కి ఒక 60, 70 పేజెస్ వచ్చినట్టుంది. ఫ్రెండ్స్ ఇది యూపీఎస్సీని కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ క్యాండిడేట్స్ కోసం రూపొందించినటువంటి కోర్సు 10,000 కోర్స్ ఇది. ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యూపీఎస్సీ యాంగిల్ దీంట్లో యాడ్ అవుతుంది. అంటే యూపీఎస్సీకి మనం స్పెసిఫిక్ కోర్స్ లాంచ్ చేయట్లేదు. దయచేసి గమనించాలి. స్పెషల్ కోర్స్ మనం లాంచ్ చేయట్లేదు. ఒక యాడ్ ఆన్ లాగా మీకు ఈ యూపీఎస్సీ యాంగిల్‌లో ముఖ్యంగా హిస్టరీ ఆప్షనల్ గురించి మనం డీల్ చేయడం జరుగుతుంది. అది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 హిస్టరీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హిస్టరీ ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 హిస్టరీ ప్రిలిమ్స్ ఇవన్నీ కామన్ అన్నమాట. మీరు ఒకేసారి పే చేసుకోలేకపోతే 5 ఈఎంఐస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓన్లీ గ్రూప్ 1 తీసుకుందాము అంటే 7,500 ఉంది. వీళ్ళకి కూడా హిస్టరీని యూపీఎస్సీ స్థాయిలో చెప్పడం జరుగుతుంది. ఓన్లీ గ్రూప్ 2 ఫాలో అవుతాం సార్ అన్నా కానీ మీరు 5,000కే జాయిన్ అయిపోవచ్చు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అది. అయితే ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ జర్నీ
ఇది ఇంకా 1 ఇయర్ జర్నీ ఉంది. అట్‌లీస్ట్ 1 ఇయర్ జర్నీ ఉంది కదా! యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ అపియర్ కావడానికే మీకు. ఇక ఏపీపీఎస్‌సి నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయో తెలీదు. సో, యూపీఎస్‌సినే మనం ముందుగా పెట్టుకుందాం. ఈలోపు మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక టార్గెట్ పెట్టుకుందాం. టార్గెట్ పెట్టుకోవటం, చదువుకోవడం అనేది నా ఉద్దేశ్యం అండి. మీరు క్రాక్ చేయాల్సింది ఏపీపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2నే. బట్ టార్గెట్ ఉంటే బావుంటది. కామన్ సబ్జెక్ట్సే రెండిటికి. ముందుగా కంప్లీట్ చేసుకుందాం అనేది నా ఉద్దేశ్యం. సో, దీనికోసం మీరు ఫస్ట్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. మిగతాయన్ని తర్వాత. ఫస్ట్ హెల్త్ ఈజ్ రియల్ వెల్త్. ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ చూసుకోండి ఖచ్చితంగా. తర్వాత టైం లేకపోతే మనం చేయగలిగేదేం లేదు. మీరు జాబ్ చేస్తూ ఉన్నా గానీ యూ హావ్ టు మేనేజ్ యువర్ ఓన్ టైమ్. ఎఫిషియంట్ టైమ్ షెడ్యూల్స్ మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక టైం కేటాయించుకోండి చదువుకోవడానికి. మిగిలింది మీ ఇష్టం. ఇట్లనే ఫినాన్షియల్ హెల్త్ కూడా చూసుకోవాలి. ఇది లేకపోతే చదువు మీద కాన్సంట్రేట్ చేయడం కష్టమవుతది. సో, ఫైనల్‌గా సక్సెస్‌ని మీరు అందుకోగలుగుతారు. ఫ్రెండ్స్ ఇది అండి నా తరఫు నుంచి వెరీ సింపుల్. ఎక్కువగా మాటలు చెప్పడం నాకు నచ్చదు. మీకు థింగ్స్ అంతా కూడా ఇక్కడే ఉంది. మెయిన్‌గా మీరు ఏం చేస్తారు అంటే బెస్ట్ బుక్స్ నుంచి మీరు గ్యాదర్ నేను సమాచారం మీకు పీడీఎఫ్ రూపంలో ఇస్తాను. నా దగ్గర ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు పీడీఎఫ్ రూపంలో కంటెంట్ ఇచ్చేయడం. మాక్సిమం బోత్ మీడియా ఉంటది. బట్ ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్‌కి ఓన్లీ తెలుగులోనే ఇస్తున్నాం. తెలుగులో అయితే 100% ఉంటది. ఇంగ్లీష్‌లో కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాం. ఒకవేళ వీలు కాకపోతే సమ్‌టైమ్స్ ఇంగ్లీష్‌లో ఇవ్వటం వీలు కాకపోవచ్చు. అది అండి. సో, ప్రతి సబ్జెక్ట్‌కి ఇంకింతకంటే బెస్ట్ బుక్ వాడలేమేమో అనుకుంటారు. సపోజ్ నేను ఇక్కడ జియోగ్రఫీ గురించి చెప్పాను. బుక్ లిస్ట్ చెప్పలేదు. యాక్చువల్‌గా జియోగ్రఫీకి బిలీవ్ మీ ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలి ఫస్ట్. ఎన్‌సీఈఆర్‌టీ చదువుకున్న తర్వాత కొన్ని మనం అడ్వాన్స్‌డ్ బుక్స్ నుంచి కూడా కాన్సెప్ట్స్ తీసుకురావాలండి. లేకపోతే కష్టమవుద్ది. మీరు రీసెంట్ 2024 యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను ఇంతకు ముందే. చూసినట్లయితే జియోగ్రఫీ క్వెషన్స్ కొంచెం అనలిటికల్‌గా ఉన్నాయి. కొంచెం లిటిల్ బిట్ ఎన్‌సీఈఆర్‌టీని దాటిపోతున్నాడు. అలాంటియి నేను టేక్ కేర్ చేస్తాను. ఈవెన్ 'సవీంద్ర సింగ్' పుస్తకం ఉంది నా దగ్గర. 'పుల్లర్' బుక్ ఉంది. ఇలాంటివి నేను సెలెక్టివ్‌గా తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. పీడీఎఫ్ వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇట్లనే బీఏ ఫస్ట్ ఇయర్ బుక్ ఉంది మనకి జియోగ్రఫీకి. ఇవన్నీ. సో, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ, పాలిటీకి ది బెస్ట్ బుక్ నుంచి నేను తీసుకొస్తాను. చాలామంది ఇంకో క్వెషన్ ఏమడుగుతారు అంటే, "సార్ ఎన్‌సీఈఆర్‌టీ చదవాలా? ఎన్‌సీఈఆర్‌టీస్ చదవండి." ఎక్కువ టైం తీసుకోదది. ముఖ్యంగా హిస్టరీ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, పాలిటీ ఈ 3 బాగా చదవండి ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి. సో థట్ మీకు ముఖ్యంగా పాలిటీకి క్లాస్ 11, క్లాస్ 12 చూడండి. అవి మీరు ఓన్ రిస్క్ అండి. ఇక ఏం ఎక్స్‌క్లూడ్ చేస్తున్నాం సార్, మీరు కోర్స్‌లో ఏం ఎక్స్‌క్లూడ్ చేస్తున్నారు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మన కోర్స్‌లో ప్రస్తుతానికి టెస్ట్‌లు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే, సింగిల్ ఫ్యాకల్టీ ఇవన్నీ డీల్ చేయాలి అంటే, అప్పటికే హెక్టిక్ అవుతుంది నాకున్న షెడ్యూల్ వల్ల. టెస్ట్‌లు ఇవ్వట్లేదు మనము. ఎట్లాంటి టెస్ట్‌లు ఉండవు. రెండోది మెంటల్ ఎబిలిటీ పార్ట్ అసలు డీల్ చేయం. అది గ్రూప్ 2లో ఉన్న, గ్రూప్ 1లో ఉన్న, యూపీఎస్సీలో ఉన్న మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది మనం టచ్ చేయం. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి దయచేసి. సో, ఇది అండి. సో, ఏమన్నా డౌట్స్ ఉంటే మీరిప్పుడు లైవ్ సెషన్‌లో ఉన్న ఈ 100 మెంబర్స్ వరకు ఉన్నారో, ఒకసారి మీ డౌట్స్ అడగొచ్చండి. వాటెవర్ ఇట్ మే బి ఫ్రెండ్స్. దయచేసి అడగండి చూద్దాం. ఎనీబడీ? సార్ నమస్తే సార్. నరేష్ గారు చెప్పండి. సార్ ఇది ఎన్సీఆర్టీ బుక్స్ 6 టు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో ఏమైనా ఉంటాయి సార్? తెలుగు మీడియం ఇప్పుడు స్టేట్ సిలబస్ వాళ్ళు తయారు చేసినట్టున్నారు కదా! స్టేట్ అవునవును సార్. సిలబస్ పుస్తకాలు ఒకసారి చదవండి. మీరసలు ఇంగ్లీష్‌లో చదవలేని పరిస్థితి ఉంటే గనక, సార్ మీరు స్టేట్ సిలబస్ పుస్తకాలు చదవచ్చు ఏం కాదు. అవునా సార్, ఇది లాంగ్వేజ్ ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసి తెలుగులో ఏమైనా ఇచ్చుంటారేమో డౌట్ సార్, అందుకని అడుగుతున్నా సార్. నాకు తెలిసయితే తీయలేదండి ఇంకా. ట్రూ ట్రాన్స్‌లేషన్ అయితే రాలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.
సార్ ఇంకా ఇండియన్ ఫ్రెండ్స్, హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ చదవమంటారు సార్ గ్రూప్ టూకి? ఇండియన్ హిస్టరీ ఓన్లీ గ్రూప్ టూనా? అవును సార్. మీరు ఓన్లీ గ్రూప్ టూకి చదువుతా అంటే మీరు ఆర్ఎస్ శర్మ బుక్ చదవండి. ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఉంది. లేదా నా స్టూడెంట్ అయితే మాత్రం నేను ఇచ్చే మెటీరియల్ చదవండి. ఓకే సార్. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్. మీరు ఒకవేళ నా స్టూడెంట్ అయితే, ఇది ఓపెన్ సెషన్ కదా, అందరూ ఉన్నారు. నా స్టూడెంట్ అయితే కనుక నేను ఇచ్చే మెటీరియల్ చదవండి. ది బెస్ట్ మెటీరియల్ ఇస్తాను మీకు. మీ సార్ ఇంగ్లీష్ స్టూడెంట్ మీడియం సార్. కూడా వస్తుందా సార్? ఏమండి? ఇండియన్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుందా సార్? ఇండియన్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం రాదు. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ అదేం లేదు, యూపీఎస్సీను ఏపీపీఎస్సికి మీరు ఏపీపీఎస్సిది యూపీఎస్సీ క్యాడర్లో చెప్తా అన్నారు కదా సార్, అంత రేంజ్ లో. అది ఆప్షనల్, హిస్టరీ ఆప్షన్ ఉంది కదా సార్, ఆ ఆప్షనల్ ఇక్కడ మెయిన్స్ రాసే అది ఎనఫా, లేకపోతే దానికి ఏమన్నా మెటీరియల్ ఇస్తారా సార్? మీన్ దానికి ఆప్షనల్ కి మెటీరియల్ ఇస్తాను. ఓకే ఆప్షనల్ రాయడానికి కూడా మీకు. అంటే ఎట్లా సార్. ఉంటుందంటే మనకి దిస్ ఈస్ కామన్ ఫర్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ అండి, ఈవెన్ ఫర్ ఆప్షనల్ ఆల్సో. కాకపోతే సార్. క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతాయి. ఆప్షనల్ ని మీరు ఫేస్ చేయాలి కాబట్టి సార్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతాయి. ప్రతి ఆల్రెడీ టాపిక్ మీద నేను క్వశ్చన్ ఉంటది. ఇప్పుడు సపోజ్ సార్ ఆల్రెడీ లిటరరీ సోర్సెస్ ఉంది అనుకోండి. సార్ సార్ లిటరరీ సోర్సెస్ మీద ఏపీఎస్సీలో క్వశ్చన్స్ రావు. బట్ సార్ యూపీఎస్సీలో లిటరరీ సోర్సెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. లిటరరీ సోర్సెస్ ని హిస్టారికల్ సోర్సెస్ గా తీసుకోవటంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్వశ్చన్స్ అడుగుతున్నారు. డిస్కస్ సార్. చేసేస్తాం. ప్లీజ్ ఓకే సార్. లిజన్ దెమ్ అండ్ ప్రాక్టీస్ ఫర్ యూపీఎస్సీ ఓన్లీ. ఎస్ ఏబిపిఎస్సి సార్. అనుకునే వాళ్ళు ప్లీజ్ స్కిప్ దట్ పర్టికులర్ టాపిక్. ఎస్ సార్. ఎస్ సార్. అట్లా అట్లా సార్ ఇండియన్ హిస్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? మండే నుంచి అండి. నెక్స్ట్ మండే నుంచి మీకు ఆ షెడ్యూల్ చూపించాను కదా, ఆ షెడ్యూల్ మండే నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి మనం యాజ్ యూజువల్ గా మనం ఈ 4 రోజులు ఏపీ హిస్టరీ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ ఒకటే అండి, భయపడొద్దు దయచేసి. భయపడితే అసలు ఏమీ చేయలేం. లేదా అసలు నేను అసలు పట్టించుకోను సార్ అంటే ఓకే, అదే దిస్ ఈజ్ అప్ టు యూ. భయపడొద్దు. లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటుంది. బట్ బట్ మనందరూ గ్రాడ్యుయేట్స్ మినిమం ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ట్రై చేయండి. ఒక గోల్ టార్గెట్ ఉంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అని. మిమ్మల్ని నేను కంప్లీట్గా డైవర్ట్ చేయట్లా. సేమ్ సబ్జెక్ట్స్ చదువుతున్నారు, సేమ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ లెస్ ప్రిపరేషన్ అనేది కాస్త అంత ఎఫెక్టివ్గా ఉండదు. నెక్స్ట్ ఇయర్ మేలో మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయండి ఖచ్చితంగా. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం. సార్ ఇంకో చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు హిందూ పేపర్ మస్ట్ అని చెప్పున్నారు సార్ తమరు. దానికి ఏమన్నా బెస్ట్ అనాలిసిస్ ఏమంటారు యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి కానీ ఏమన్నా సజెషన్ ఉంటాయా సార్? ఐ మీన్ డైలీ న్యూస్ పేపర్ సజెషన్ కానీ, లేకపోతే ఏదైనా ఫాలో అవ్వమని మీరు సజెషన్? దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, హిందూ పేపర్ సార్ అనేది. బట్ సార్ హిందూ పేపర్ పెట్టుకుంటే నేను చాలా హెక్టిక్ అయిపోతాను, ఎందుకంటే సింగిల్ ఫ్యాకల్టీ అన్నీ డీల్ చేయాలి కదా. హిందూ అవును సార్. పేపర్ పెట్టుకుంటే నేను బాగా హెక్టిక్ అయిపోతాను. ఒకవైపు సార్ మీరు చేయాల్సింది, నా స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా మీ హిందూ స్టూడెంట్. పేపర్ ఓన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఓన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ బెస్ట్. ఎవరిని చెప్పినా న్యూస్ పేపర్కి సంబంధించి ఎవరో కూడా సార్ మొత్తం డీల్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. చాలా వరకు మనం యూపీఎస్సీ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్, గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్ ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలి అంటే మాత్రం మీ ఓన్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ లో హిందూ సార్ పేపర్ ఫ్రీగా ఇస్తున్నారు. ప్రతి సార్ స్టూడెంట్ హిందూ పేపర్ పట్టుకెళ్ళాలి, 2-3 గంటలు సార్ దాని మీద కూర్చోవాలి. దట్ మచ్ ఎంఫసిస్ దే ఆర్ గివింగ్. కాబట్టి సార్ దయచేసి హిందూ పేపర్ను డైజెస్ట్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. అది మీకు సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా చాలా యూస్ఫుల్. ఓన్ రీడింగ్ వల్ల మీ ఓన్గా సార్ కొన్ని సిచ్యువేషన్స్ ని మీరు అక్కడ పెట్టగలుగుతారు. సార్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ని మీరు ఇవ్వగలుగుతారు. అది ఏ సార్ సబ్జెక్ట్ అయినా, ఇట్ మే బి పాలిటీ, ఇట్ మే బి ఎథిక్స్, సార్ ఇట్లా
ఎకానమీ, ఎస్ఎన్టీ ప్రతిదాన్ని మీరు ఇవ్వగలుగుతారు. బట్ నేను ఎవ్రీ సాటర్డే కరెంట్ అఫైర్స్‌కి పెట్టాను కదా! అక్కడ సార్ ఆ రోజు మనకి ఉన్న ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్‌ని హిందూ పేపర్ నుంచి తీసుకుంటం జరుగుతుంది. ఒకటి, సార్ 2 ఎడిటోరియల్స్ కూడా డిస్కస్ చేస్తే చేయాల్సొస్తది. సార్ బట్ ఐ సజెస్ట్ యూ టు గో త్రూ ఎస్ హిందూ రెగ్యులర్‌లీ. హ్మ్. మీరు సార్ హిందూ పేపర్ ఓన్‌గా చదవటం స్టార్ట్ చేయండి. ఎస్ సార్ అదే నేను కొన్ని చెప్పండి. సబ్జెక్ట్ క్యారీ చేయలేదు. మిగతా సబ్జెక్టులు చదవలేకపోతున్నాను సార్. సార్ నమస్తే హిందూ పేపర్ పెట్టుకుంటే మిగిలిన సబ్జెక్ట్ చదువుకోలేకపోతున్నారా? అవును సార్. ఆల్మోస్ట్ ఆల్ 3 to 3.5 పడుతుంది సార్. అలా హ్మ్. ఇది కంప్లీట్ మన సిలబస్ టాపిక్ ప్రతిదీ. నమస్తే సార్. కొంచెం ముందుకెళ్తే మీరు కొంచెం అట్లాగే ఇంకో 3 మంత్స్ అలా ఎళ్తే ఖచ్చితంగా సార్ సక్సెస్ అవుతారు. ఎస్ సార్. అలాగే. అట్లా థ్యాంక్ యూ సార్. ఓకే. చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి రామ్ గారు. ఏం లేదు సార్, ఒక చిన్న డౌట్ ఉంది సార్, అంటే మీ సజెషన్ కావాలి. చెప్పండి. ఇప్పుడు లాస్ట్ టైం మేము గ్రూప్ 2 రాసాం సార్, మీ స్టూడెంటే. హ్మ్. దగ్గర దాకా వచ్చి 190 మార్క్స్ వచ్చి క్వాలిఫై కాలేదు. హ్మ్. అయితే గ్రూప్ 1 కి ప్రిపేర్ అయితే అది వచ్చే ఛాన్స్ ఉంది అనే నమ్మకం ఉంది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సి అంటే అంటే మా ఏజ్ అరౌండ్ 32 సార్. సో లాస్ట్ అటెంప్ట్స్ యూపీఎస్సి 2 అటెంప్ట్స్ ఉన్నాయి. ఓకే. సో యూపీఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే అటు కొంచెము అంటే వస్తుందో రాదో, ఊరికే దీని మీద గ్రూప్ 1 మీద పెడితే గ్రూప్ 1 వచ్చే ఛాన్స్ ఉంది, లేదా గ్రూప్ 2 పెడితే గ్రూప్ 2 వచ్చే ఛాన్స్ ఉంది సార్. హ్మ్. అలా కాదని యూపీఎస్సి మీద పోదాము అంటే అటు వెళ్ళలేకపోతున్నాము, ఇటు ఉండలేకపోతున్నాం. డైరెక్ట్ మంచి క్వెషన్ అడిగారు మీరు. అవును. కరెక్టే. మనకేంటంటే ఏబీపీఎస్సీ గ్రూప్ 2ని సాధించినంత ఈజీగా గ్రూప్ 1 సాధించలేము. గ్రూప్ 1 సాధించినంత ఈజీగా సివిల్స్‌ని సాధించలేం. ఇదైతే ఫ్యాక్ట్. 100% ఫ్యాక్ట్ అవును ఇది. అయితే ప్రిపరేషన్ సేమ్ ఉంది చూడండి. మీరు ఔట్‌కమ్ అవును సార్. గురించి ఆలోచించొద్దు. ఓకే కామన్ సార్. ప్రిపరేషన్ చేయండి అని చెప్పడం కోసమే నేను మీది పెట్టాను. ఓకే కామన్ సార్. ప్రిపరేషన్. ఓకే. డిఫికల్టీ మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది యూపీఎస్సీ స్థాయిలోనే ఉండనివ్వండి. ప్రాబ్లమ్ ఓకే లేదు. సార్. యూపీఎస్సీ స్థాయిలో మీరు ప్రిపరేషన్ ఉండటం వల్ల మీకు ఏపీపీఎస్ ఎగ్జామ్స్‌కి ఏం సమస్య రాదు. ఓకే సార్. ఓకే గ్రూప్ సార్. 1ని, గ్రూప్ 2ని ఈజీగా క్రాక్ చేస్తారు. మీరు ఓకే సార్. ఆప్షనల్ సెలక్షన్‌లో వేరే ఆప్షనల్స్ సెలెక్ట్ చేసుకుంటే, అవును హిస్టరీ, సార్. జియోగ్రఫీ తప్ప మిగిలిన ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటే అవును డీవియేట్ సార్. అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు మీకు సమస్యొస్తది. ఓకే సార్. యూపీఎస్సీ అనవసరంగా నేను ఆంథ్రోపాలజీ చదువుకుంటూ కూర్చున్నాను. నాకు గ్రూప్ 1 రాలేదు, గ్రూప్ 2 రాలేదు. అవును సార్. అనవసరంగా నేను తెలుగు లిటరేచర్ చదువుకుంటూ కూర్చున్నాను. నాకు గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 1 రాలేదు అని బాధపడే సందర్భం రాకుండా తెలివిగా మనం హిస్టరీ పెట్టుకున్నాం. అవును సార్. ప్రిపరేషన్ వల్ల మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 దూరం పోయే ఛాన్స్ లేదు. ఇంకా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ పెరుగుతుంది తప్ప, ఓకే సార్. మీరు ఇంకా రాటుదేలుతారు. ఒక టార్గెట్ పెట్టుకొని చదువుతారు తప్ప, పక్కకెళ్ళే అవకాశం అయితే లేదండి. ఇప్పుడు వరల్డ్ హిస్టరీ ఓకే సార్. ఉంది. ఓకే సార్. ఇర్రెలెవెంట్ ఫర్ థ్యాంక్ యూ సార్. ఏపీపీఎస్సీ అవును ఎగ్జామ్స్. అది మనం ఇప్పుడు టేకప్ చేయం. మీరు అవును సార్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే అప్పుడు చూద్దాం. అట్లా. ఓకే. ఓకే. ఇంకా అండి? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ థాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు కోర్స్కి ఒక టైం ఉంటుందా, లేకపోతే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసాక ఉంటుందా? అంటే ఒకసారి మనం తీసుకున్నాక ఇంత టైం అని ఇస్తారా, లేకపోతే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేదాకా ఇస్తారా అనేది? అది 2 ఇయర్స్ పెట్టామండి ప్రెజెంట్ వ్యాలిడిటీ. ప్రజెంట్ 5 years సార్. ప్రెజెంట్ 2 ఇయర్స్ ఉంది. ఇన్ కేస్ ఏపీపీఎస్సీ సార్ ఓకే ఎగ్జామ్స్ జరగకపోతే ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే, అదే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చే వరకు కొనసాగిస్తారా? ఆ! ఉంటది. కంపల్సరీ ఉంటది. ఓకే సార్. ఓకే, నేను మళ్ళీ థ్యాంక్ యూ క్లియర్‌గా థ్యాంక్ యూ సార్. చెప్తున్నా. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 ఈజ్ అవర్ టార్గెట్. ఎందుకంటే నా బేస్ ఎక్కువగా నా స్టూడెంట్స్ ఎక్కువగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు.
కాకపోతే ఒక టార్గెట్ ఇచ్చి యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ చేయించాలనే ఉద్దేశ్యంతో నేను ఇది తీసుకున్నాను. అంతేగాని మీ ప్రిపరేషన్ డైవర్ట్ చేయించటం, ఇంకా కొత్త కోర్స్ లాంచ్ చేయటం. ఇప్పుడు యూపీఎస్సీకి నేను కొత్త కోర్స్ లాంచ్ చేయట్లేదు. దయచేసి గమనించాలి. కొత్త కోర్స్ కానే కాదు. యూపీఎస్సీ 1, 2 ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2కి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం ఇంటిగ్రేటెడ్ కోర్సు. దాంట్లోనే మీకు ఈ యూపీఎస్సీ స్థాయిలో క్లాసెస్ విత్ టార్గెట్స్ ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ మీరు రాయాల్సిందే అన్నట్లుగా నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను అంతే. ఇంకా ఫ్రెండ్స్? అది అంకె లెక్క 1, 2, 3. మాట్లాడండి ఇంకెవరైనా. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. సార్ మనకి ఈ కోర్సు మెయిన్స్ అనేది ఎప్పట్లోపు అవ్వచ్చు సార్? అంటే టైం డ్యూరేషన్. మనం ఫినిష్ చేయటమా? అంటే ర్యాండమ్ గా మళ్ళీ 2 to 3 టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఏమైనా ప్రాక్టీస్ సెషన్ కి టైం ఉంటుంది కదా సార్? నేను ఇప్పుడైతే అది చెప్పలేనండి. ఎందుకంటే సింగిల్ ఫ్యాకల్టీ. ఎంత ఓకే సార్. స్పీడ్‌గా ఎంత కావాలనుకుంటే అంత 2 సెషన్స్ పర్ డే 2 అవర్స్ అయితే నేను అష్యూరెన్స్ ఇస్తాను. ప్రెజెంట్ అయితే 1 అవరే నడుస్తుంది. అది 2 అవర్స్‌కి ఇంక్రీజ్ చేస్తాను. అది ఎంతవరకు అవుతుందనేది చూడాలి. ఇప్పుడైతే సార్ నేను మనకి ఈ టైంలోపు సబ్జెక్ట్ అయిపోతుందని మాత్రం నేను గిరిగీసుకోలేను. మనకి సబ్జెక్ట్ అయిపోగానే ప్రీవియస్ సెషన్స్ బిట్స్ అంటే అవి టెస్టులు కూడా ప్రొవైడ్ ఇప్పుడు చేయాలి. ఎక్స్‌క్లూడ్ చేస్తున్నానండి. పెట్టి టెస్టులు కూడా కంప్లీట్‌గా ఎక్స్‌క్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు. అలా ఉంటారు నేను నిలబెట్టి. వాటికి ఏం వెళ్ళట్లేదు. ఓకే సార్. తర్వాత సార్ అది ఆఫ్టర్ కంప్లీషన్ కరెంట్ ఆఫ్ సిలబస్ చూస్తాం. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలి అదర్స్. సార్ కరెంట్ అఫైర్స్ లింక్ కానీ సార్ ఏపీ హిస్టరీ పాలిటీ బేసిక్స్ అవి తొందరగా ఇది చేస్తే ఒకవేళ ఏమన్నా better. అన్నిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ కావాలి. అంటే ఈ ఏపీ హిస్టరీ ఇప్పుడు చదివిన అదే సబ్జెక్ట్ కాబట్టి అది యాడ్ చేస్తే రివిజన్ బాగా ఆ షెడ్యూల్ ఫాలో అవుదాంలేండి. ఆ షెడ్యూల్ ఫాలో అవుదాము. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుకుంటూ వెళ్దాం. సార్ ఇప్పుడు సెషన్స్ ఒక ఉన్నట్టున్నాయి కదా సెషన్ ఏపీ హిస్టరీకి. అయిపోయినాక చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఏపీ హిస్టరీ కంప్లీట్ మొత్తం అయిపోయినాక నెక్స్ట్ ఎకానమీ స్టార్ట్ చేస్తారు సార్. ప్యారలల్ గా అయిన 2 సబ్జెక్ట్స్ మనం కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఒక వీక్లీ షెడ్యూల్ చూపించాను కదా మీకు. వీక్లీ ఓకే సార్. షెడ్యూల్ ఒకటి చూపించాను కదా. ఆ షెడ్యూల్ ప్రకారం చెప్పేస్తాను. ఓకే సార్. దానివల్ల కొంచెం మొనాటనీ ఉండదు. ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అవును సార్. ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల కొంచెం బోర్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు బోర్ వేరే ఫీలింగ్ వస్తుంది. జనరల్ అబ్జర్వేషన్‌లో కూడా నాకు అదే అనిపించింది. అందుకని చెప్తున్నా. ఓకే సార్. థాంక్స్. సార్ గుడ్ నమస్తే ఈవినింగ్ సార్. సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2కి పెట్టారు. హ్మ్. వాయిస్ బ్రేక్ అవుతుంది మీది చెప్పండి. హలో! సరే అదర్స్ మాట్లాడండి. వినిపిస్తుందండి నా వాయిస్? హలో! ఫ్రెండ్స్ యామ్ ఐ ఆడిబుల్ అండి? హలో!